అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో కారపూస వండుతున్న. శనగపిండి వేయటం లేదు, మినపగుళ్ళు, సగ్గుబియ్యం ఇవి వేసి మిల్లుకు పట్టించి పిండి కారపూస వండుతున్నాను అన్నమాట. ఇలా వండి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. కరకరలాడుతూ చక్కగా బొంగుదేలి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇవి బియ్యం ముందే అమ్మ కొలిసిపోసింది అనమాట. ఇప్పుడు మీకు కొలత చెప్తాను. మీరు 3 గ్లాసులన్నర బియ్యం తీసుకోండి. ముందు 3 గ్లాసులు ఒక గిన్నెలోకి బియ్యం పోసుకోండి. 4 గ్లాసులు సగం బియ్యం పోయండి. పోసినాక ఆ సగం ఖాళీలో సగం మినపగుళ్ళు, సగం సగ్గుబియ్యం వేయండి. వేస్తే ఆ గ్లాసు నిండుతుంది. అప్పుడు బియ్యం 3 గ్లాసులు, ఇలా ఇంకో గ్లాసు, మొత్తం 4 గ్లాసులు అవుతుంది. ఇక్కడ కనిపించింది కదా, ఆ గ్లాస్తో కొలత తీసుకున్నాను నేను. 4 గ్లాసులు మొత్తం అది పిండి పట్టించాను అనమాట. మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు, మిల్లు అయినా పట్టించవచ్చు. కానీ మిల్లు పట్టిన పిండి ఒదిగిస్తుంది. అది మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇప్పుడు ఆ గ్లాస్తో ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 4 గ్లాసులు పిండి పోసి పక్కన పెట్టాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం నీళ్లు పోసి పేస్ట్ పట్టండి. ఇది అలా పట్టి చూడండి. ఇంకా జారుని పక్కన పెట్టండి. పెట్టి ఇప్పుడు పిండి గిన్నె తీసుకుందాము. తీసుకుని ముందు నువ్వులు వేయండి. తర్వాత ఉప్పు 2 స్పూన్లు వేసాను నువ్వులు. ఉప్పు, కారం సరిపోని వేసుకోండి. ఇక్కడ ఎర్రగారం వేయటం లేదు నేను. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టా కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకు చూడండి. ఇప్పుడు ఓ జల్లెడ తీసుకుని ఆ జల్లెడలోకి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ది వేయండి. ఆ జార్లో కొంచెం నీళ్లు పోసి అవి కూడా పోయండి. నీళ్ళన్నీ అలా పిండిలోకి దిగిపోతాయి. ఆ పచ్చిమిరపకాయ పిప్పి అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇక ఆ పిండిని కలుపుకోవాలి. ముందు ఒక గ్లాస్ పైన నీళ్ళు పోసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ దాంట్లో ఒక 1/2 గ్లాసు పోసాను, ఇప్పుడు 1 గ్లాసు పోసాను. 1 గ్లాసున్నర దాకా పోసి అలా పిండి కలుపుకోవచ్చు. కొంచెం పిండి తీసుకుని ఉప్పు, కారం చూసుకోండి. చాలకపోతే కనుక కొంచెం ఉప్పు కలుపుకోండి. పచ్చిమిరపకాయలు ఇంకా 2 వేసుకుని మిక్సీ పట్టుకుని మళ్ళీ అలానే వడపోసి నీళ్లు పోసుకోండి. చక్కగా అప్పుడు కారం సరిపోతుంది. అలా మీకు నచ్చిన విధంగా ఉప్పు, కారం మీకు సరిపోయేటట్టు వేసుకోండి. కానీ పిండిని గట్టిగా కలపొద్దు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. పిండి అంత మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే మినపగుళ్ళు, సగ్గుబియ్యం కదా, చాలా జిగురు ఉంటుంది. ఆ జిగురు వల్ల గిద్దల్లో నుంచి తొందరగా కిందకి దిగదనమాట, గట్టిగా ఉంటుంది. అందుకని పిండిని అక్కడ చూపించినట్టు ఆ విధంగా చక్కగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు కారపూస గిద్దలకి అలా లోపల నూనె రాసి పక్కన పెట్టుకోండి. నేను పక్కన స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టాను, ఆయిల్ పోసాను. అది కాగుతుంది. ఈలోపు ఆ గిద్దల్లోకి పిండి పెట్టుకుందాం. చేయి తడి చేసుకుని చక్కగా అలా గిద్ద నిండా ఖాళీ లేకుండా లోపలికి పిండి ఒత్తేసేయండి. అలా నిండా పెట్టండి. పెట్టి పక్కన పెట్టుకోండి. రండి ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాము. ఆయిల్ని మాత్రం చక్కగా కాగనివ్వాలి, లేకపోతే గుల్లదేలవన్నమాట కారపూస. అందుకని చూడండి, చక్కగా ఆయిల్ కాగింది. ఇప్పుడు కొంచెం పిండి వేసి చూద్దాము. పిండి అలా వేస్తే అటు చక్కగా పైకి లేవాలన్నమాట. అప్పుడు ఆయిల్ కాగినట్టు. ఇప్పుడు కారపూస ఒత్తుదాము. చూడండి, వత్తంగానే ఎలా పొంగొచ్చిందో అలా పొంగొచ్చుద్ది అనమాట కారపూస ఒత్తితే. దీంట్లో మినపగుళ్ళు వేసాం కదా, పిండి పట్టించాము, అందుకని ఇంకొంచెం పొంగు వస్తుంది. అందుకని బాండీ కూడా ఒక పెద్దది పెట్టుకోండి. ఇప్పుడు కారపూసని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా అలా కాల్చుకోండి. శాంతం ఉడుకు ఆగినాక చూడండి, ఆగింది కదా, కాలింది కారపూస. తీస్తున్నా. ఇక ఉండా పిండి అంతా ఇలానే ఒత్తుకుని కాల్చుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. మన శనగపిండి వేసిన దానికంటే
చక్కగా గుల్ల తేలుతాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వండి చూడండి. అదొకటి, కొంచెం శనగపిండి అరగనాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ కారపూస చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మీరు చక్కగా కారపూస వండి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. అదొకటి, నేను నువ్వులు ఒకటే వేసాను, మీకు కావాలంటే కనుక వాము కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా కారపూస ఇలా కాల్చుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని గాలిపోకుండా డబ్బాలో పెట్టుకుంటే 20 రోజుల దాకా ఉంటాయి. నేను చివరికి ఒక 2 గిద్దలది చక్కిడాలు కూడా ఒత్తాను. ఆ పిండితో చక్కిడాలైనా ఒత్తుకోవచ్చు, కారపూస అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. చూడండి కారపూస ఎంత చక్కగా ఉన్నాయో, బాగా కాలినాయి కదా, చాలా బొంగు తేలినాయి. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.